ఓం నమ శివాయ. అందరికీ గుడ్ మార్నింగ్. ఆల్ డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చినటువంటి స్టేట్మెంట్లో మార్చి 15 తర్వాతనే ఎస్సీ వర్గీకరణకి సంబంధించి నివేదిక అనేది ఒక విషయం వచ్చింది. అయితే ఒక స్టేట్మెంట్ వస్తానే బలంగా చదవడం, ఒక స్టేట్మెంట్ వస్తానే ఇబ్బంది పడ్డంటి విషయాలు ఎప్పుడు చేయొద్దు. నేను మీకు ముందే మన గ్రూపుల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. మామూలుగా ఏదున్నా విషయం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేస్తా. ఓకే, విషయం ఏమంటే మొన్న ఈ బిఫోర్ 2 days కింద ఏమన్నా అంటే 2 రోజుల్లో మెగా డిఎస్సి ఒక స్టేట్మెంట్, అంటే ఒక న్యూస్ స్టేట్మెంట్ లేదు, అది అందులో ఓన్లీ పేపర్తో రైట్ అంటే ఓన్లీ రాసి స్టేట్మెంట్ వేస్తారు. మళ్ళీ ఆ స్టేట్మెంటు పొద్దున్నే వస్తానే మధ్యాహ్నానికే మా ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్ సిరీస్ ఓపెన్, కట్టుకుండే వాళ్ళు తొందరగా రండి అని ఒక 2-3 మన జిల్లా కర్నూలు జిల్లాలో కొన్ని జిల్లాల్లో ఈ స్టేట్మెంట్ మీకు ఒకటి అర్థమవుతుంది. అక్కడ ఈ రాసేది వాళ్ళే ఆ ఎగ్జామ్ సిరీస్ అని న్యూ కోచింగ్ ఓపెన్, న్యూ బ్యాచ్ ఓపెన్ అని చెప్పేది వాళ్ళే. అంటే మనం ఇంత చదివి వాళ్ళు వేసే ఆ ప్రయత్నాన్ని ఎందుకు అవగాహన చేసుకోలేకున్నాము? నీవు చదువుతుండవు, సైలెంట్గా చదువుకో. నీకు డిఎస్సి అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తే వద్దు. ఒక విషయం ఏం చెప్తానంటే, డిఎస్సి ఎప్పుడు వచ్చినా మీరు ఆర్థిక పరంగా చితికిపోవద్దు. ఎప్పుడు వస్తుందని చెప్పను నేను, ఇప్పుడు వస్తుందని చెప్తే మీరు ఏం చేస్తారు? ఓకే రాదని చెప్పినానంటే ఎందుకు రాదు? అంత చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకు డిఎస్సి గురించి పక్కన పెట్టేసింది. మొదటగా ఎవరైతే పట్టణాలలో ఉండే వ్యక్తులు ఆ డిఎస్సిని చదువుతూ ఉండండి, ఏది వదిలిపెట్టద్దు. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పని చూసుకుంటూ చదువుకోండి. లేదు పట్టణాల్లో ఉండే వ్యక్తులు ఏం చేస్తారు? ఏదన్నా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదవండి. డిఎస్సిని నమ్మి ఇబ్బంది పడమాకు. యువకులకి ఎట్లుంటుందంటే ఇంకా ఖచ్చితంగా కొట్టేస్తాం, ఉన్నారు మా పార్కులో అంతా, కొట్టేస్తాం అనే ఉద్దేశంతో ఉన్నారు పిల్లలు. ఆర్థిక పరంగా బలంగా ఉండి నువ్వు ఎన్నాళ్ళైనా ఇన్సెంటివ్ బ్యాచ్ల్లో కానీ ఇంకో బ్యాచ్లో చదువుకో. అంతేగాని ఆ డిఎస్సిని నమ్ముకోను కనీసం పెండింగ్లు కాక ఉండే డబ్బులు దాని మీద పోసుకొని కోచింగ్ సెంటర్లకు పోయి అస్సలు చేసుకోవద్దు. లాస్ట్కు ఇదే విషయంలో మన నిరుద్యోగులు అనంతపురం జిల్లాలో ఆ కొత్త చెరువులో అట్లా ఒక 4-5 మంది చనిపోయినారు. జాబ్ రాలేదనో ఇంకోటి. అంటే నేను చెప్పే డిస్క్రైబ్ కాదు మీకు ఈ విషయం. ఏమంటే అదే విధంగానే వాళ్ళు ఉండి హాస్టళ్ళల్లో ఉండి చివరికి వాళ్ళ ఇళ్లల్లో డబ్బులు తీసుకొని ఏ పని చేయకుండా, నోటిఫికేషన్ రాక, వచ్చినప్పుడు జాబ్ రాక ఇంకేం చేస్తారు? ఆ కుంటనానికిలోనే ఇది అయిపోయినారంతా. సో నేను చెప్పేది ఏమంటే డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఆలోచించద్దు. డిఎస్సి బిఫోర్ నవంబర్లో వస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణ అడ్డం పడింది. మళ్ళీ ఎప్పుడు జనవరిలో నివేదిక. ఇప్పుడు ఏమైంది? ఒక 2 months గడువు. అప్పుడు కూడా నీకు మార్చి 15 తర్వాత ఇస్తామన్నారా? నీకేమన్నా నివేదిక నేను గవర్నమెంట్కి పంపిస్తాను నివేదిక అన్నారా? లేదు, నివేదిక పంపిస్తానని చెప్పలేదు. ఆ డేట్ ఎప్పుడు ఇస్తారనేది మనకు మెన్షన్ చేయలే. మార్చి 15 తర్వాత. ఎప్పుడు ఇచ్చారు? ఏప్రిల్లో ఇచ్చుకుంటారు. ప్రభుత్వాన్ని నిందించవద్దు, ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం లేదు. సిద్దిక్ అంటారు. మీ సిద్దిక్ ఏం చేస్తారు? సిద్దిక్ ఎమ్మెల్యేనా, ఎంపీనా, ఎవరు ఆయన మనకు ఎలక్షన్ మూమెంట్లో వచ్చిన వ్యక్తి. ఆయన నేను తిట్టలేదు, అంటే ఆయన విషయం ఒకటి, ఆయన ఎలక్షన్ మూమెంట్లో వచ్చిన వ్యక్తి, ఆయనకి ఏం తెలియదు. అసలు మన ఎమ్మెల్యేలకు మంత్రులకు తెలియదు భయ్యా డిఎస్సి గురించి. తెలుసా మీకు? పోయి మీ లోకల్ ఎమ్మెల్యేలను అడగండి డిఎస్సి అంటే ఏందంటారు. అర్థమైందా? అసలు అట్లాంటి వ్యక్తుల్ని మీరు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తుండ్రు? అట్లాంటివి పట్టించుకోవద్దు. క్లియర్గా విద్యాశాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మీ ఎవరైనా చెప్తే అది పేపర్ స్టేట్మెంట్లో వస్తే, వాళ్ళు చెప్పినప్పటికీ ఒక 2 times పోస్ట్పోన్ అయింది. అది అంటే మనం ఎట్లా అవుతున్నామంటే ఆ గ్రూప్లో పెట్టిన షేక్ సిద్దిక్కు నమ్మకూడదు, సిద్దిక్ని అట్లా చేయకూడదు. ఎవరు నీకు చెప్పిందే నమ్మమని ఫస్ట్ నుండి చెప్తానే ఉండాలి కదా. ఆయన
ఆయన పీరియడ్లో వచ్చినాడు, ఆయన పని అయిపోయింది, ఉన్ని విషయాలు చేరవేస్తున్నాడు. మీరు ఇప్పుడు ఆయన ఇప్పుడు నిన్న మీకు మార్చిలో నోటిఫికేషన్ వస్తుందంటే మీరు ధర్నా చేయకుండా ఉంటారా? మీరు ఉంటారా అయ్యా? ఎవరు ఉండరు. మీరు ధర్నాలు చేసినా ఏంది కాదు. ఎందుకంటే మనకు తెలిసిన విషయమే, వరల్డ్ బ్యాంకు నుంచి దగ్గర కొన్ని లక్షల కోట్లు తెచ్చి పెట్టినారు. అది ఎవరు తెచ్చారు ఏం కదా అనేది మనకు అందరికి తెలిసిందే. ఆ పీరియడ్ ఇప్పుడు ఒక సుప్తావస్థలో ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఈ జనవరిలో ఏది ముహూర్తాలు శూన్యమాసం, పెళ్ళిళ్ళు చేసుకుంటావు నువ్వు చేసుకో, ఎందుకంటే ఆ సుప్తావస్థ కాలం. అట్లనే వాళ్ళకు కూడా గవర్నమెంట్కి అయినా ఇప్పుడు ఇయ్యాలనే ఉన్నప్పటికీ మొదటి సంతకం నీకు మెగా డిఎస్సి మీద పెట్టినప్పటికీ వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నేను చెప్పేది గవర్నమెంట్ పోవడం కాదు, గవర్నమెంట్ తిట్టడం కాదు, విషయం జరిగింది మీకు అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు మొదటి సంతకం చెప్పినారు, అది జరగాలంటే కొన్ని అడ్డంకులు ఉంటాయి వాళ్ళకు కూడా. వాళ్ళకి అడ్డంకులు దాటిపోతే ఖచ్చితంగా ఇట్ విల్ బి ప్రొసీడర్ యువర్ నోటిఫికేషన్. సో మీరు నేను ఏంది ఒకటే విషయం వీడియో చేయడం, మీరు స్టేట్మెంట్ నమ్మద్దు, కోచింగ్లో నుండి గబ్బు పట్టిపోవద్దు. అంటే కోచింగ్ సెంటర్లకు వ్యతిరేకం కాదు, మీకు డబ్బులు ఉంటే లక్షణంగా ఉండి చదువుకోండి. ఆ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి డబ్బులు వేయించుకుంటా బొట్టు పని చేయకోకుండా ఆ పార్కుల్లోనూ ఆడ ఈడబడి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టుకోకుండా లేదు అని నేనేం చెప్తానంటే, ఒకటి ఏదైనా పార్ట్ టైం జాబ్ చూసుకొని ప్రశాంతంగా పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుంచి నైట్ వరకు చదువుకో, నిన్ను వద్దనరు. ఆ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టుకుంటా చివరకు మనం ఇబ్బంది పడుకుంటా కొంతమంది అనంతపురం జిల్లాలో ఎంతమంది మనం పేపర్ స్టేట్మెంట్లో ఒక 10 మంది ఆత్మహత్య చేసుకున్నారో వచ్చారు. ఆ నిరుద్యోగతి ఎక్కువై ద్రవ్యోల్బణం పెరిగి అర్థమైంది కదా మీకు అందరికీ. అందుకు మీరు ఎటువంటి విధంగా ఆర్థిక పరంగా నష్టపోడుకోకుండా మీరు పార్ట్ టైం జాబ్ చేసుకుంటా చదువుకుంటా కష్టపడి చదువుకుంటా ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చినప్పుడు మొత్తం వదిలేసి కూర్చోవాలి. అట్లని ఆ గ్రూపుల్లో మన ఆయన వీళ్ళు కొంతమంది ఇట్లా పెడితే మళ్ళీ ఇట్లా ఎగ్జామ్ మాది న్యూ బ్యాచ్, ఆ బ్యాచ్ ఏం చేస్తావు బ్యాచ్ నువ్వు ఆ ఇన్స్టిట్యూట్ బ్యాచ్లో మొత్తం గురిగిచ్చేసుకుంటాను. డబ్బులు ఉంటే చేసుకో, వద్దు అంత ప్రయత్నాలు అవలంబించద్దు. గత 5 సంవత్సరాల్లో చదివినారు, ఇప్పుడు ఇంకా జరిగేది ఉంది, అది ఎప్పటి క్లియర్ అవుతుంది అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. దాన్ని మళ్ళీ రిప్లై చేయకూడదు. ప్రభుత్వాలు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా డిఎస్సి ఇస్తుంది, 2 ఇస్తుంది, 1 కాదు. ఆ ఇచ్చేంత వరకు ఓపికగా ఆ పీరియడ్ వచ్చేంత వరకు ఉంటే ప్రశాంతంగా జరిపి. చివరగా ఈ వీడియో ద్వారా మన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏమంటే, సార్ మీరు నారా లోకేష్ గారికి కానీ సీఎం గారు కానీ, ఎందుకంటే నేను ఇది గ్రూపులో పెట్టేస్తా, ఎవరో ఒకరి ద్వారా చూస్తారు, వాళ్ళ ఏం చూసి కంపల్సరీ ఇది చూస్తారు, చూసినా ఏదో ఒకటి చేయటం జరుగుద్ది. అయితే మాది అనంతపూర్ జిల్లా, అంటే మన రాష్ట్రంలో ఎస్జిటి అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. కావున ఇది మీ నారా లోకేష్ కానీ సీఎం గారు కానీ ఒకవేళ వాళ్ళ దృష్టికి పోయినప్పటికీ ఈ ఎస్జిటి పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నాయి. మనకి 2014లో మీరు దగ్గర 900 చిల్లర ఇచ్చినప్పుడు సంతృప్తిగా రాసి 2014 అనుకుంటా, రైట్, ఫస్ట్ డిఎస్సి 2018 డిఎస్సిలో 300 చిల్లర పోస్ట్ ఇచ్చారు అనంతపూర్కి. దానికి తెగ బాధపడిపోయినారు మీరు. చివరికి ఇప్పుడు మళ్ళీ అప్పుడు అంటే చివరిలో మీకు ఒక గుర్తుందో లేదో, చివరిలో ధర్నాలు చేశారు ప్రభుత్వం మీద. డిఎస్సి పైనే ఏ ప్రభుత్వమైనా డిఎస్సిలో సంతృప్తికరంగా ఎస్జిటి పోస్టు పెట్టి డిఎస్సి ఇస్తే ఖచ్చితంగా నెక్స్ట్ అదే ప్రభుత్వం వస్తుందనేది ఖచ్చితంగా నానుడింది సార్. అనంతపురం జిల్లాలో మాత్రం కరువు జిల్లా. సో అక్కడ మీరు 2014-18 తర్వాత మిస్ అయింది గవర్నమెంట్, ఎందుకంటే ఆ డిఎస్సి వెళ్ళే గబ్బు పట్టించేశారు. ఇప్పుడు వాస్తవంగా నేను చెప్పేది ఏమంటే, అంటే మన ప్రభుత్వానికి నిరుద్యోగులు గవర్నమెంట్ స్టార్టింగ్లో సైలెంట్గా ఉంటారు, గవర్నమెంట్ ఎండింగ్లో పోరాటాలు చేసి అల్లర పట్టించే ఇది చేస్తారనమాట. అంటే నేను చెప్పేది ఈ డిఎస్సిలో ఎక్కువ పోస్ట్ ఇవ్వద్దని కాదు చెప్పేది, మీరు మెగా డిఎస్సి ద్వారా
రాష్ట్రంలో ఉండే ఎస్జిటి విద్యార్థులకు కనీసం ఇప్పుడు అనంతపూర్ జిల్లాలో 181 ఉన్నాయి. దాంట్లో అన్నీ తీసేస్తే ఒక్కొక్క కేటగిరీ దిగిపోతే అది బేరీజు వేసుకుంటే అస్సలు రావన్నమాట, తక్కువ పోస్టులు వస్తాయి. ప్రకాశం జిల్లా కానీ శ్రీకాకుళం కానీ కొన్ని జిల్లాలు ఉన్నాయి. అట్లా జిల్లాలకి మీరు తగినంత న్యాయం ఎస్జిటి పోస్టులు ఎక్కువ ఉండేలాగా మన ప్రభుత్వంలో మీరు డిఎస్సి విద్యార్థులందరికీ న్యాయం చేస్తారని నా వీడియో ద్వారా మన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.